ప్రదీప్ గారు ఓకే సార్ గాయత్రి గారు ప్రదీప్ గారు సూపర్ మీకున్న అవగాహనలో 1/10 కూడా ఉంటే చాలా గ్రేట్ అసలుకి గాయత్రి గారు చూసిన సైనికుల్లో తెలివైన సైనికులు శేఖర్ రెడ్డి గారు మీ ద్వారా చెప్పి మాట్లాడచ్చండి. కంగారే మీరు ఇందాక చాలా పెద్ద వ్రాసులు చెప్పారు కదా. ఓకే ఓకే మాట్లాడండి. అంటే ఇందాక శేఖర్ రెడ్డి గారు ఏదో కూర్చొని 0 ఇస్తే ఇలా అంట, లేదా 1 ఇస్తే ఇలా అంట, 2 ఇస్తే ఇలా అంట అని చెప్పి ఏదో పెద్ద ప్యాస చెప్పారు. బట్ ఇవన్నీ నేను సో చెప్పను కానీ మీరు ఎన్ని ఇచ్చిన అంటే మొదట భాష బాగుండాలండి, సోది గీది కాదండి, మనం చర్చ చేస్తున్నాం. ఒక్క నిమిషం అండి, క్లాస్ టాక్ వద్దండి. భాష అది చర్చ సంస్కృతి కాదు, చర్చలో వాడాల్సిన భాష కాదు. ఓకే 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 మరి ఏం చేయాలి, మీరు ముందు ఆ ఓట్ ని వెనక్కి. ఓకే గాయత్రి గారు నేనేమన్నానండి ఇప్పుడు సోది అనే మాట చర్చ సంస్కృతి కాదు, 10 మంది సభా సంస్కృతి కాదు సోది అనే మాట. సరే సరే మీరు మాట్లాడేది సోది అవుతుందండి, మీరు మాట్లాడేది సొల్లు అవుతుంది. అలాంటి నేను మాట్లాడతాను, మీరు మాట్లాడేది సోది. ఒక్క నిమిషం అండి శేఖర్ రెడ్డి గారు ఓకే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే పాటించాలి, సరే ఓకే మాట్లాడండి. పాటించాలి, అది చర్చ సాంప్రదాయం పాటించాలి. ఓకే ఓకే చెప్పారు కదా ఇంకా అంతసేపు ఎందుకు చెప్పారు. ఓకే ఆవిడ మాట్లాడండి గాయత్రి గారు. అయిపోయిందండి శేఖర్ రెడ్డి గారు మీ కంప్లైంట్ ఖచ్చితంగా. అరే ఒక్క నిమిషం ఉండండి, చెప్పారు కదా మీరు, ఆవిడ తీసుకుంటున్నారు కదా, మళ్ళీ రిపీట్ చేయట్లేండి. కానీ మాట్లాడివ్వండి గాయత్రి గారు. అంటే నాకేమనిపించిందో నేను చెప్తున్నానండి అంతే. ఎన్ని సీట్లు అనిపించింది ఎట్లా చెప్తారండి, భాష ఉంటుంది ఒకటి. బాబోయ్ ఏమంటే మీరు భాషల గురించి, డెకోరం గురించి, డిసిప్లిన్ గురించి మాట్లాడితే మాకు ఇసుకు వస్తుంది అంతే. సారీ టు సే దిస్. మీరు ఎన్ని సీట్లు తీసుకున్నారు అని చెప్పి ఏదో రాసలు రాశాడని చెప్పి చెప్తున్నారు కదా. ఎన్ని సీట్లు తీసుకున్నారు, మిమ్మల్ని అయితే ఓడించి తీరుతాం అని చెప్పాము. సరే ఓడించి తీరకపోతే ఆ రోజు ఇలాగే వచ్చి కూర్చొని ఎన్ని కబుర్లు కావంటే అన్ని కబుర్లు చెప్పుకోండి, ఎన్ని రాసులు కావంటే అన్ని రాసులు రాసుకోండి, మీ ఎలివేషన్స్ మీరు వేసుకుని మేము కాదనట్లే కదా. వరుస పెట్టి ఇప్పుడు లిక్కర్ బాండ్ల గురించి ఇందాక శేఖర్ గారు కూడా ఏంటో చాలా పెద్ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కానీ ఇంకేదైనా అవార్డు చేసుకుంటే డిబేట్ ఒక నిమిషం డిబేట్ చేసుకుంటే మన పద్ధతిగా ఆటల గురించి డిబేట్ చేసుకోవాలని అన్నారు. మరి అదే పద్ధతులు నిజంగా వైసీపీ పాటించుంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు 26 అవార్డులు వచ్చినాయి సెంటర్ నుంచి రాష్ట్రానికి, 26 అవార్డులు. అలాంటి లోకేష్ గారిని మరి ఆయన ఐటీ మినిస్ట్రీలో జరిగిన తప్పులు ఎప్పుడు చర్చ కాలేదు. ఎంతసేటికి లోకేష్ గారు అక్కడ తప్పు మాట్లాడారు. గాయత్రి ఐటీ అవార్డులు కాదమ్మా, పంచాయతీరాజ్ శాఖకు వచ్చాయి. ఐటీ అవార్డులు కాదు, పంచాయతీరాజ్ శాఖకు వచ్చాయి. ఓకే సబ్జెక్ట్ కరెక్షన్ పంచాయతీరాజ్, అది కూడా ఆయన మినిస్ట్రీనే. ఏదైనా కానీ ఆయనకి 26 అవార్డులు వచ్చినాయి. ఈ రోజు దాకా ఏ ప్యానెల్ లో ఆయనకి కాదు, ఆంధ్ర రాష్ట్రం అనలిస్ట్ కానీ మాట్లాడరు. అదే ఇప్పుడు ఎంఎస్సీ చెప్తాం. ఎంఎస్సీ కాలంలో డేటా ఉంది మీకు, ఇప్పుడే ఇస్తా. ఓకే ఓకే ఎంఎస్సీ మీకు ఒక డేటా ఉంది, కంప్లీట్ చేయండి మీరు తర్వాత మాట్లాడేది. కాదు కదా ఎంఎస్సీ అంటే చెప్పాలి కదా మరి వాళ్ళకి. చంద్రబాబు గారి నాయుడులో 37,956 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు దానికి 6.5% ఎన్హాన్స్ అయ్యి 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు 16.5 లక్షల మంది. ఆవిడ క్లోజ్ చేసి చెప్పండి. క్లోజ్ చేయడం కదా సార్, డేటా చెప్పినప్పుడు చెప్పాలండి. డేటా లేకుండా డిబేట్కి ఎందుకు వస్తారు? ఓకే గాయత్రి గారు, చంద్రబాబు గారి ఆయన లెక్క ఉంది చెప్పే కదా. ఓకే ఓకే మాట్లాడండి గాయత్రి గారు. ఎవరో అరిసినంత మాత్రం నేను అరవాల్సిన పొజిషన్ లేను. ఏమి లేనప్పుడు అరవలేరు కదా, సబ్జెక్ట్ ఉండి చెప్తారు. నొప్పి ఎవరికి తెలిసిందా ఆడికి నొప్పి తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చి బాధపడుతున్నారు. మాకు అది అర్థమవుతుంది, మాకు ఏ బాధ లేదు. సరే వర్మ గారు నేను ఇవన్నీ కాదండి, మేము ఇన్ని చేసాం మాకు ఇన్ని అవార్డులు వచ్చినాయని చెప్పి మాకేమి 2019లో ఎవరు ఓటేయలేదు. ఇందాక పోలి ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా మేము కొంచెం ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చాం అనుకున్నా సరే మాకు ఓటేయలేదు. మాకు 23 సీట్లే వచ్చినాయి. అంటే జనాలకి ఫైనల్ గా ఒక సెంటిమెంట్, ఒక వేవ్, లేకపోతే నా ఇంటికి ఎంత వస్తుంది అని చెప్పుకుంటారు. బయట జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చెప్పి పబ్లిక్ చూసుకోరని ప్రూవ్ అయింది. ఏంటంటే ఈ రోజు నా కరెంట్ బిల్ ఎంత, ఈ రోజు నేను బయటకు వెళ్తే సరుకులు ఎంత కొనుక్కుంటున్నాను, ఈ రోజు నేను వెళ్ళే రోడ్డు సవ్యంగా ఉందా లేదా, నేను ప్రయాణిస్తున్నప్పుడు నాకు పెట్రోల్ డీజిల్ నా అందుబాటులో ఉన్నాయా లేవా, లేకపోతే నేను వెళ్ళే ఉద్యోగం దగ్గర నాకు శాలరీ హైక్ వచ్చిందా లేదా, లేకపోతే నా పిల్లలకి ఇంకో 4 కాలేజీలు ఎక్స్ట్రా వచ్చినాయా లేవా, ఇవే చూస్తారు. అవి చూసినప్పుడు అవి మనం ఇంకా సరిగ్గా మీట్ అవ్వలేదు అనుకున్నప్పుడే వాళ్ళు ఓటు మార్చుకుంటారు. మనం ఎన్ని సొల్లు కబుర్లు ఇక్కడ కూర్చొని మేము అంటే నేను చెప్పినా, నేను టీడీపీగా చెప్పట్లేదండి, మేము టీడీపీగా చెప్పినా లేకపోతే ఇంకెవరో వచ్చి ఇప్పుడు
శ్రీరెడ్డి వచ్చి ఎనలిస్ట్ గా వచ్చి నేను అంటే వైసీపీ ప్రభుత్వం ఎంతో నీతివంతమైన ప్రభుత్వం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన, అయితే ఆర్జీవీ రాత్రిపూట ఓటుగా తాగి కూర్చొని జగన్మోహన్ రెడ్డి అంత మొగోడు ఇంకొకటి లేడని చెప్పిన, లేకపోతే పోసాలని అంటే ఇంకొకటి వచ్చి ఇంకేమన్నా మా పార్టీలో చొక్కాలు ఇచ్చేసుకొని మా సాంగ్ పార్టీ ఎంతో గొప్ప పార్టీ అని చెప్పి చెప్పుకున్నా ఎవ్వడు నమ్మడు. పోసానినో లేకపోతే ఆర్జీవీనో శ్రీరెడ్డినో ఇలాంటి వాళ్ళు వచ్చి మేము న్యూట్రల్స్ అని చెప్పుకుని ముసుగులో వచ్చి జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చినందుకు మాత్రం ఎవరు నమ్మడు. నిజంగా నమ్మేస్తుంటే వేవ్ వస్తే నమ్మారు. 2019 లో ఎలక్షన్స్ లో ఓటేశారు. రేపు 2024 తర్వాత ఎవరు ఎట్టెళ్తారు? ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ చిలా మాట్లాడారు కదా, 24 సీట్లే కూర్చుని తీసుకున్నారు ఏంటి అని చెప్పి ఇందాక ఒక కాలర్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. అంటే ఒక చిన్న మాట అదే ఇప్పుడు వీళ్ళందరూ 2019 ఎలక్షన్స్ లో ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళందరూ? లేకపోతే అప్పుడేంటి ఇబ్బందుల్లో ఉన్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళందరూ కూడా నాకు ఒక్కటే క్వశ్చన్, మీరు అందరూ ఏం చేస్తారండి? 2019 లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అప్పుడెందుకు లెటర్లు రాసుకోలేదు? రండి కాపులందరూ ముందుకు రండి, అందరూ ఒకే మాట్లాడండి, ఆయన గెలిపించుకుందాం, ఆయన మన కోసం పోరాడుతున్నాడు, ఆయన బయటకు వచ్చారని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మనం బీజేపీతో మనం తెలంగాణలో పొత్తు పెట్టుకున్నప్పుడు కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటే మరి బీజేపీ ఓటర్లు ఎందుకు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్న హైదరాబాద్ స్పీకర్ అసలు ఆయన ఓటేసాడో లేదు కూడా నాకైతే డౌట్ ఉంది. ఇప్పుడు నీకు నిజంగానే బాధపడితే ఆ రోజు బాధపడాలి. మొన్న బీజేపీ ఎలక్షన్స్ లో ఎందుకు నుంచున్నావు అన్నా, ఎందుకు 8 సీట్లే తీసుకున్నావు, ఎందుకు ఇలా డిపాజిట్లు రాకుండా పరువు పోగొట్టాలని మాట్లాడాలి. అవన్నీ వదిలేసి అంత ఉందాక 24 సీట్లు తీసుకుంటారు. రేపు పొద్దున అందరికీ తెలిసి 24 సీట్లు కనీసం 20 సీట్లు గెలుస్తారండి. మరి రాసి పెట్టుకోండి ఇవన్నీ. 20 సీట్లు గెలుస్తారని చెప్పాక కూడా ఇందాక శేఖర్ గారు మీరు ఆ సీట్లు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎవరంటే అసలు మాకు అర్థం కాదు. మీ బాధలు మీరు పడచ్చు కదా. మీ పక్క పార్టీలు ఎక్కడ సీట్లు తీసుకోవాలి, ఎక్కడ నిలబడాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, మీరు ఎందుకు చెప్తున్నారు? అసలు మా పార్టీ వాళ్ళు మాకు చెప్తేనే మా అధినాయకులు చెప్పారు క్లియర్ గా. మేము ఎన్నో సర్వేలు చేసాం, ఎన్నో కోట్ల మందిని మేము సర్వే చేసి మేము క్షుణ్ణంగా పరిశీలించి మేము ముందుకు వెళ్తున్నాం. ఇది మా కాన్ఫిడెన్స్. మా కాన్ఫిడెన్స్ లో మేము ఉన్నాం. మీరు ఎవరైనా రానండి, వైసీపీ వాళ్ళు వస్తారా, అనలిస్టులు వస్తారా, ఎంత బుర్ర చల్లినా ఊరికి సభ జరిగింది. ఇంకో సభలో గాయత్రి గారు ఒక్క నిమిషం ఒకసారి వర్మ గారు చెప్పండి, మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా నేను ఎవరిని పర్సనల్ కమెంట్ చేయలేదు. మరి ఇందాక ఆయన సోది అన్నానంటే సోది గురించి మేము అనట్లేదండి. అంతంతసేపు ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకుంటారు దాని గురించి కూడా మీరు అంతసేపు టైం ఎందుకు వేస్ట్ చేస్తారని నేను చెప్పాను, అంతే, ఇంకేం లేదు. దానికి మీరు అఫెండ్ అయ్యి ఉంటే శేఖర్ గారు ఐఎమ్ సారీ, ఇంకంతే. కాలర్ కన్సిడర్ చేసి గొప్పగా చెప్పాడు ఆహా ఓహో అనేవాళ్ళు. దానికి ముందు 2 కాలర్లు జగన్మోహన్ రెడ్డి తిట్టారు ఎంత అది చెప్తా